వెలుగుతో మనం స్టార్ట్ చేద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు నిన్న వాళ్ళు వెలుగు అంటే V6 ఛానల్ నిర్వహించిన డిబేట్ ఏదైతే ఉందో ఆ డిబేట్ ని వాళ్ళు బ్యానర్ ఐటమ్ గా రాశారు. ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అట. ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి. రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ. రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలేడు? 10 ఏళ్లు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా. సర్కారులో ఏకపక్ష నిర్ణయాలుండవు, టీం వర్క్తోనే వెళ్తాం. బరాబర్ గుంపు మేస్త్రినే, అదేం తక్కువ కాదు. కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు చెయ్యను. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకిచ్చిండు. 10 ఏళ్లు అంబేద్కర్కు కేసీఆర్ దండేయలే, దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉన్నది. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికెళ్ళి కలుస్తా. సో నిన్న ఈ మధ్యకాలంలో వస్తున్న ఆరోపణలు వీటన్నిటి మీద వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఆయన ఆన్సర్ చెప్పిండు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కాపాడే జిమ్మెదారీ ప్రజలకు తనకిచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన జీవితం తెలంగాణకి అంకితం అన్నారు. ఈ పిల్లగాడు మంచి చేసిండని జనం అనిపించుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన అని చెప్పారు. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికెళ్ళి ఆయన్ని కలుస్తాను, తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. 10 ఏళ్ల హయాంలో కేసీఆర్ చేసిన తప్పులను, విధ్వంసాన్ని సెట్ చేయడానికి తాము రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తున్నదని, ఒక్కోసారి నిద్ర కూడా పట్టట్లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం దీన్ని తాము బాధ్యతగానే భావిస్తున్నామన్నారు. పీసీసీ చీఫ్ పోస్టు బరువు అయితే సీఎం పోస్టు ఓ బాధ్యత అని చెప్పారు. సీఎం కుర్చీలో కూర్చుంటే మంచైనా చెడైనా నా ఖాతాలోనే పడుతుంది. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సూచనలు ఇస్తానంటే ఆయన ఇంటికి వెళ్ళి తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. పిల్లగాడు మంచోడు, కేసీఆర్ సలహా ఇస్తే సుత తీసుకున్నాడని జనం అనుకుంటారు. తెలంగాణ సమాజం నా నుంచి ఏం ఆశిస్తున్నది? నేను 6 అడుగుల ఆజానుబాహుడినని, బాహుబలినని, కత్తులు దిప్పుతున్నాడని అనుకోరు కదా. పిల్లగానికో అవకాశం ఇస్తే బాగానే చేసిండు అనుకుంటే చాలు, అంతకు మించి అప్రిషియేషన్ నాకు అక్కర్లేదు. కేసీఆర్ లాగా తిక్క ఆలోచనలు నాకు లేవు అని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం V6 వెలుగుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవన్నీ సరే, మీరు అన్న పాయింట్ అంతా బాగానే ఉన్నది, కానీ మేము ఒకటే అడుగుతున్నామండి. రాష్ట్రము ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఎస్ 100% ఉన్నది. ఈ గ్యారంటీలు అమలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎస్ ఇబ్బంది పడుతున్నారు. కిస్తీలకి అప్పులు తెచ్చిన కిస్తీలకే కేసీఆర్ చేసిన దుర్మార్గానికి 26,000 కోట్లు కట్టినాం, ఎస్ కట్టినారు. మళ్ళీ అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది, తప్పని పరిస్థితిలో ఎస్ ఏర్పడింది. అన్నింటికి యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ విచారణలు ఇవన్నీ కొంత ఆలస్యం జరిగినా ఖచ్చితంగా చేస్తాం, ఓకే నమ్ముతున్నాం. మేము ఏమడుగుతున్నాం అంటే మా పాయింట్ ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే అత్యధిక ల్యాండ్ బ్యాంక్ కలిగినటువంటి రాష్ట్రం. గత 10 సంవత్సరాల విధ్వంసంలో పేద ప్రజల ఎస్సీ ఎస్టీ బీసీల భూములు మొత్తం కొల్లగొట్టిరు. ఈ భూములు కొల్లగొట్టిన దాంట్లో బలైపోయింది బడుగు బలహీన వర్గాల ప్రజలే, రైతులే. సో ఈ స్కీములు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు కేసీఆర్ దగ్గరికి పోయి ఆయన సలహాలు ఇచ్చేది ఏమి లేదు, మీరు వెళ్ళి తీసుకోవాల్సిన అక్కడ కూడా లేదు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేడు. మా పాయింట్ వెరీ క్లియర్. దాదాపు 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణ జాతి సంపద కాకుండా పోయింది. దుర్మార్గులు విదేశాల్లో సొమ్మును దాచుకున్నారు, రకరకాలుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ చేతిలో దాదాపు 25 lakh acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. సో ఆ ల్యాండ్ బ్యాంక్ని ఛేదించినప్పుడే, ఆ ల్యాండ్ బ్యాంకుని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి తీసుకొచ్చినప్పుడే, ఆ భూమిని పేద ప్రజలకు పంచినప్పుడే ప్రజలు ఏమనుకుంటారంటే ఇగో ఈ పిల్లగాడు మంచి చేస్తున్నాడు అని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం మీరు చేయాలి. బస్ ఎక్కించినంత మాత్రాన, ఇంకో స్కీమ్ అమలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. దాంతోపాటు ప్రజలకి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఈ 3 రంగాల మీద దృష్టి పెట్టండి. పోయిన భూములన్నీ తీసుకొని పేద ప్రజలకు పంచండి. రాహుల్ గాంధీ అన్నది స్టేట్మెంట్, కేసీఆర్ తిన్న భూమిని కక్కించే బాధ్యత మాది, అది పేద ప్రజలకు పంచే బాధ్యత మాది అని. సో ఈ లైన్కి మీరు కట్టుబడండి. ఈ 4 వేదికగా మీరు పనిచేసే ప్రయత్నం చేయండి. అద్భుతాలు. అసలు ఇక రేవంత్ రెడ్డిని మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంటారు. మరి ఈ క్వశ్చన్ మేము ఎందుకు రేజ్ చేస్తున్నాం, మాకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అంటే, మేమేమంటున్నామంటే చాలా ఇవాళ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్టిల్ ఈ సమయానికి కూడా గతంలో ఏవైతే కబ్జాలు కొనసాగుతున్నాయో ఆ కబ్జాలు దర్జాగా కొనసాగుతున్నాయి.
చెరువులు కబ్జా అయినాయి, చెరువుల్లో అపార్ట్మెంట్ కడుతున్నారు, స్టిల్ ఈనాటికి పర్మిషన్స్ ఇస్తూనే ఉన్నారు, భూములు పోతూనే ఉన్నాయి. మొన్న కదా కోమటి చెరువు బాచుపల్లి దగ్గర హైకోర్టులో కూడా విచారణకు వచ్చింది. నడుస్తూనే ఉన్నాయి పనులన్నీ, మేఘాల మీద నడుస్తూనే ఉన్నాయి. ఫినిక్స్ అనే కంపెనీ బినామీ కంపెనీ, ఇదే కల్వకుంట్ల ఫ్యామిలీకి వాడు కబ్జా చేసిన భూముల లెక్క ఏమైనా తేల్చే ప్రయత్నం చేస్తున్నారా? సో అందుకే మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రయత్నం మీరు చేసినప్పుడు అప్పుడు జనం అనుకుంటారు, ఓ ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో జనం కూడా అట్లా భావిస్తారు. ఇదేదో హెచ్చరికనో లేకపోతే ఇంకోటి అనుకోవడానికి వీల్లేదు. మీరు చేయాల్సిన పనిని మేము మీ ముందు పెడతా ఉన్నాం. ప్రజలుగా మీరు ఏదైతే పని అయితే చేయాలో ఆ పనిని మీ ముందు పెడతా ఉన్నాం. దయచేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకుండా, హెల్త్ లేకుండా ప్రజలు ఈ తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం కాదు. ఉద్యోగాలు లేకుండా ఈ తెలంగాణ పునర్నిర్మాణం అన్నది సాధ్యమే కాదు. గత 10 సంవత్సరాలుగా కొనసాగిన విధ్వంసానికి కొంత మెరుగులు దిద్దాలి అని అంటే మేము అద్భుతాలు ఏం సాధించమని అడగట్లే, ప్రయత్నమైన జరగాలి కదా. ఇట్లా ఆయన ఇంటర్వ్యూ జరిగింది. దాంట్లో కొన్ని అంశాలు, పెద్ద అంబేద్కర్ విగ్రహానికి దండేయలేదని అంటున్న కేసీఆర్కు మైండ్ దొబ్బింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందున నేను చేయడానికి ఏమీ లేదు, అంతా సిఎస్ అధికారులే చూసుకుంటారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకునేటోడికి ఇది తెలవదా? సిఎస్ ఏర్పాట్ల మేరకే నేను ట్యాంక్ బండ్ వెళ్ళి అంబేద్కర్కు నివాళి అర్పించిన. కేసీఆర్ 10 ఏళ్లుగా అంబేద్కర్కు నివాళి అర్పించలేదు, కనీసం దండం పెట్టలే. ఇప్పుడేమో నేను దండ వేయలేదని అంటున్నాడు. శ్రీరామనవమి రోజు భద్రాచలానికి తలంబ్రాలు ఎవరు తీసుకెళ్లారు? కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున సిఎస్ కదా తీసుకెళ్లారు. సరే, ఏది ఏమైనా ఈయన పెద్ద అంబేద్కర్ విగ్రహానికి దండ ఎందుకు వేయలేదన్న దానికి ఆన్సర్ చెప్పినా ఆ విషయంలో ముఖ్యమంత్రిని ఎవరు తప్పుపట్టట్లే, కేసీఆర్నే తప్పుపడుతున్నారు. ఆయన ఆల్రెడీ లిబర్టీ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళి దండేసిండు, బాగానే ఉన్నది. కేసీఆర్ ఏనాడు 10 సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహానికి దండేసినోడు కాదు. ఎప్పుడు వేసిండు? హుజూరాబాద్ ఎలక్షన్లకి ముందు జై భీమ్ అని అంబేద్కర్కి దండేసిండు. అంతకు మించి ఈ ముఖం ఏనాడు అంబేద్కర్ని గురించి మాట్లాడింది లేదు. సో ఆ విషయంలో ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా చాలా అంశాల మీద విచారణలో తేలితే యాక్షన్. కాళేశ్వరం, కరెంటు కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో అధికారులపైనైనా యాక్షన్, సూత్రధారులపై ఏమైనా ఉంటుందా? విచారణ మధ్యలో ఉన్నది. ఎవరిపై యాక్షన్ అనేది విచారణ తర్వాత తేలుతుంది. ఏదైనా చేస్తే ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. విచారణ కోసం అవసరమైన వాళ్ళను మాత్రమే కస్టడీలోకి తీసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికల్లా అన్నీ బయట పెడతాం. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉన్నది. అప్పటి వరకు నేను అధికారులతో సమీక్ష చేయలేను. వాళ్ళ నుంచి రిపోర్ట్లు వచ్చే వరకు అసలు ఏం జరిగిందో నేను ప్రజలకు చెప్పలేను. సో ఆయన ఏమంటున్నారంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అన్న అంశం మీద విచారణే లేదు, ఇప్పుడు మొత్తం విచారణ జరుగుతున్నది. కేసులు పుటప్ చేసిందంతా కూడా కేవలము ఆ హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన దాని మీద మాత్రమే విచారణ జరుగుతున్నది. ఆ తీగలాగితే డొంకగా తెలినట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చింది. ఇంకా నేను రిపోర్ట్ తీసుకోలేదు, ఎలక్షన్ కోడ్ అందుబాటులో ఉంది కాబట్టి దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల నాటికి మేము అన్నీ చెప్తామని అంటున్నారు. చూడాలి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు జరుగుతుంది అన్నది. రుణమాఫీపై మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏమైనా ఉన్నదా? 2014లో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్కి అప్పగించారు. కానీ ఆయన 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చి లోటు బడ్జెట్తో మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్ళిండు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, జూరాల ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కూడా తప్పుడు లెక్కలే చెప్తున్నాడు. నీళ్లు లేవు, నిధులు లేవు, రెండింటిని ఊడ్చేసి ఎండబెట్టి ఆరబెట్టిండు. మేము అప్పులు వడ్డీలకే దాదాపు 27,000 కోట్లు కట్టినాం. జీతాలు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని శాఖలను సమన్వయం చేసినాం, ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం. జూన్లో ఫుల్ బడ్జెట్ పెడతాం. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయి, రాష్ట్ర ఆదాయం ఎంత చూసుకుంటాం. అప్పు తీసుకునే వెసులుబాటు ఉన్నది. రైతులపై 30,000 కోట్ల నుంచి 31,000 కోట్ల వరకు రుణమున్నదని ప్రాథమిక అంచనా. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి విడతల వారీగా చెల్లిస్తుంది. అంటే బ్యాంకులకు వీళ్ళు షూరిటీగా ఉంటారు, బ్యాంకులు వాళ్ళని అడగదన్నమాట. సో వీళ్ళు బ్యాంకులకి విడతల వారీగా చెల్లిస్తారు. 70 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకపోతే ఎలా? జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా చెబుతున్నా, ఆగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేస్తా, ఇది మా ప్రభుత్వ గ్యారంటీ. సో చూడాలి మరి ఎంతవరకు చేస్తారు ఏంటి అన్నది చూడాలి. చేయకపోతే రాజీనామాకు కూడా సిద్ధం అని కూడా సవాళ్ళు చేసుకున్నారు కదా, వెయిట్ అండ్ సీ. ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నారు?
ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టంగా చెప్పిన జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకున్నాడు, అధికారం చేపట్టిండు, ఆస్తులు సంపాదించుకున్నాడు. కేసీఆరే చెప్పిండు బీఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్ అని. కేసీఆర్కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధము లేదు. అన్ని రాజకీయ పార్టీలలాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు. ఆయన చేసిన పనికి వచ్చిన కూలీ చాలా ఎక్కువ. కేసీఆర్ ఒక్కడు 100 తరాలకు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నాడు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకరే, ఎవరికి అనుమానం అక్కర్లేదు. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ నడిచింది. ఆయన చాలా అంశాల మీద రెస్పాండ్ అయ్యాడు. ప్రధానంగా వీళ్ళు అడుగుతున్నది ఇవన్నీ. ఇక ఈ గుంపు మేస్త్రి అన్నదాని మీద కూడా ఆయన రెస్పాండ్ అయినట్టున్నాడు. అవును, నేను గుంపు మేస్త్రిని, నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన, నాకు రైతుల కష్టమేంటో తెలుసు, రుణమాఫీ గురించి తెలుసు, మాట ఇస్తే ఆషామాషిగా ఇవ్వను, అంచనాతో మాట్లాడుతా. కేసీఆర్ లెక్క నేను 80,000 పుస్తకాలు చదివినా అని అబద్ధాలు చెప్పను. ఆయన లెక్క ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ నేను చదవలేదు. జలీల్ ఖాన్ లెక్క బీకాంలో ఫిజిక్స్ చదవలేదు. నేను BA చదువుకున్నా. నాకు కామన్ సెన్స్ ఉన్నది. ప్రజల సాధక బాధకాలు తెలుసు. నేను సింపుల్ మ్యాన్. ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. నాకున్న పరిమితమైన అవగాహనకు తోడుగా బాగా అవగాహన ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పనిచేయాలి అనేది నా ఆలోచన. సో ఇక్కడ ఆయన మాట్లాడుతున్న నేను ఫోన్లో చూసి చెప్తా ఉన్నాను. నేను గుంపు మేస్త్రినే, ఇది వరకు కూడా చెప్పిన, పునాది తవ్వేటోన్ని, కట్టడం కట్టేటోన్ని, సిమెంట్ అందించేటోన్ని, రాడ్ బైండింగ్ చేసేటోన్ని, ఫాల్ సీలింగ్ చేసేటోన్ని, అందరినీ కూర్చోబెట్టుకొని పని చేయించుకుంటా. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నా. గుంపు మేస్త్రి అని నా మీద జోకులు వేస్తున్నారు. గుంపు మేస్త్రి అంటే బార్లు నడిపేటోడు కాదు, రాత్రంతా కూర్చొని మందు తాగేటోడు కాదు. గుంపు మేస్త్రి అంటే ఒక మంచి వృత్తి, కష్టపడే తత్వం ఉన్న పని. సో అని ఆయన దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీ పైన చర్యలేంటి? గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలే. ఫీజులు పేద మధ్యతరగతి ప్రజలకు చాలా భారమయ్యాయి. ఫీజుల నియంత్రణ పైన మానవత్వంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ అంశంపై చర్యలు తీసుకుంటాం. ఎప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది, చర్యలు తీసుకుంటామంటే నమ్మడానికి అవకాశం ఎంతవరకు ఉన్నది? పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టొచ్చు. తిరుపతిరావు కమిటీ గతంలో ఇచ్చిన వాటిని కేసీఆర్ ఓడు దుర్మార్గుడా అమలు చేయంటే అమలు చేయకుండా కూతురు బిడ్డనే విద్యా సంస్థలు పెట్టుకున్నది. ఆ వెలాసిటీ అని ఎట్లా వచ్చింది? కవిత పెట్టుబడులతోనే వచ్చింది. మీరైనా చేస్తారా? మరి మీరైనా చేసే ప్రయత్నం చేస్తారా? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు మొదలు పెడతారు? ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ ప్రారంభిస్తాం. రేషన్ కార్డు అనేది ఇకపై నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు అనేది ఐడెంటిటీ. రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తించేది. కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఆరోగ్యశ్రీ కార్డును సపరేట్ చేస్తాం. ఇది ఇంకా లేట్ చేస్తే జనాలు అంత ఈజీగా ఒప్పుకోవడానికి అవకాశం కూడా లేదు. సో త్వరితగతిన మీరు ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లా తాము అధికారంలోకి వస్తే కేసీఆర్, కేటీఆర్ జైల్లో ఉండేవాళ్ళు అని బండి సంజయ్ అంటున్నారు. మీరేమంటారు? 10 ఏళ్ల నుంచి వాళ్లే కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది, మరి ఎందుకు చర్యలు తీసుకోలే? వాళ్లకు చిత్తశుద్ధి లోపించింది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న గ్రానైట్ దోపిడీపై అప్పట్లో బండి సంజయ్ ఫిర్యాదు చేసిండు. దీనిపై ఈడీ విచారణ చేసింది. మరి ఆ కేసు ఎక్కడికి పోయింది? ఎవరు కాపాడుతున్నారు? దీన్ని బట్టి వాస్తవం అర్థమవుతుంది. గంగుల కమలాకర్ మీద ఆరోపణలు వచ్చాయి. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అమిత్ షా చేతిలో ఉంది. మరి ఏమైంది? వాస్తవమే, కాదనట్లేదు. కానీ మిమ్మల్ని కూడా వెయిట్ చేస్తున్నారు. ఎంతకాలం, ఎన్ని రోజుల తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారని. కొద్ది రోజుల తర్వాత ఇంకా అడగడం ఉండదు, మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ భూములు కానీ, ఈ వ్యవహారం అంతా తేల్చకపోతే. మీ కూతురి నిశ్చార్థం రోజు మిమ్మల్ని జైల్లో వేశారు కనుకే ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనే వాళ్ళకు మీరేం సమాధానం చెప్తారు? అలా మాట్లాడే వాళ్ళది అవగాహన రాహిత్యం. దేవుడు ఉంటాడు, ప్రకృతి ఉంటుంది అని నేను ఎప్పుడూ చెబుతుంటా. నా బిడ్డ పెళ్లికి రాకుండా నన్ను జైల్లో వేసిన కేసీఆర్ బిడ్డను తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో వేశారు. ఓ తండ్రికి అంతకంటే శిక్ష ఇంకేముంటుంది? నువ్వు నడపలేవు అన్నాడు కేసీఆర్. ఇప్పుడు ఆయనే నడవకుండా బోర్లా పడ్డాడు. సో అతిగా వ్యవహరించిన వాళ్లకు ప్రకృతే జవాబు చెబుతుంది అనడానికి ఇవే ఉదాహరణలు. నాకు ఇంత పెద్ద బాధ్యత ప్రజలిస్తే ఈ పిల్లి బుత్తిరిగాళ్లతో నాకేం పంచాయతీ? నేను కక్ష సాధించేంత స్థాయికి వాళ్లకు లేదు. ఇంకా ఇట్లా చాలా అంశాల మీద
ఇవంతా ఆయన నిన్న ఇంటర్వ్యూ, ఇంకా మీరు కావాలనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ చూడొచ్చు.